కారణంగానే తరోడా బ్రిడ్జ్ పనులు పూర్తి కాలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. కమిషన్లు తీసుకునే అలవాటు జోగు రామన్నకే ఉందని, అవసరమైతే ఏ కాంట్రాక్టర్ల దగ్గర ఎంత కమిషన్ తీసుకున్నారో సాక్ష్యాలు కూడా చూపిస్తామని వ్యాఖ్యానించారు. దగ్గర జరిగినటువంటి సంఘటన నిజంగా చాలా బాధాకరం. ఆ కుటుంబ సభ్యులను తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలి. దానికి నేను పూర్తిగా ప్రభుత్వం తరపున అదేవిధంగా వ్యక్తిగతంగా నా తరపున కూడా సాయం చేసే ప్రయత్నం చేస్తాను. కానీ నేను ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ జరిగినటువంటి సంఘటన మీద పూర్తిగా అవాస్తవాలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా జోగురామన్న గారికి చెప్పదలుచుకున్నా, ఇది నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి పాపం కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు తరోడా బ్రిడ్జ్ కూలిపోయినాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి అధికారం ఉన్నా కూడా నీతోని కనీసం చేయించడం చేత కాకపోతే నేను ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత నేను ఆ మంజూరీలో పాత్రనే కాకుండా దానికి శంకుస్థాపన చేయించి మిగతా అనుమతులన్నీ కూడా తీసుకొచ్చి ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం ఆ రోడ్డుకు సంబంధించిన భూమి సేకరణ కూడా చేయించలేదు. మిగతా పనులన్నీ కూడా పూర్తి చేయించి ఈరోజు ఆ బ్రిడ్జి పైన కూలిన బ్రిడ్జి పై నుంచి నువ్వు పైప్ లైన్ వేయించిన కారణంగా కిందికి వెళ్ళి వేయించాల్సిన పైప్ లైన్ పైనుంచి వేసిన కారణంగా ఎండాకాలంలో ఆ బ్రిడ్జ్ పైప్ లైన్ తొలగిస్తే అక్కడ ఉన్నటువంటి జైనత్ బేలా 2 మండలాలకు సంబంధించిన ప్రజలకు నీటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుండే. దాన్ని అధికారులు కూడా ధృవీకరించారు. దాన్ని అర్థం చేసుకోనటువంటి నువ్వు ఈరోజు రాజకీయంగా మాట్లాడేటటువంటి అవకాశం దొరికింది కదా అని ప్రయత్నం చేస్తున్నావు. కాంట్రాక్టర్లతో కమిషన్ల గురించి మాట్లాడిన జోగురామన్న కమిషన్లు తీసుకునే అలవాటు నీకున్నది. ఏ కాంట్రాక్టర్ దగ్గర ఏ రకమైనటువంటి కమిషన్లు తీసుకున్నావో కావాలంటే నీకు సాక్ష్యాలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. జరిగిన పనులలో కోటాచనాక కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నటువంటి కమిషన్ ఎంత?